అలాగా అవకాశాలు అయితే వచ్చాయి, కానీ అనుకున్న రీతిగా జరగలేదు. ఎట్టకేలకు దేవుడు దగ్గరలోనే మరి రమేష్కి మంచి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియమైనది కదా. ఇందాక మనము వాక్యంలోంచి ఒక మాట మనం చూసుకున్నాము. కీర్తనలు చదువుకున్నాము కదా, కీర్తనలు. అయితే కీర్తనలు నేను కూడా మాట్లాడాలని అనుకున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు మాట్లాడిన మాట నేను కొంచెం దాన్ని పొడిగించాలని నేను చూశాను. 44వ కీర్తన కదా మనం చదువుకున్నాము. 44వ కీర్తన కదండి, 44వ కీర్తన మనం చదువుకున్నాం. 9, 10 వచనాలు ఒకసారి చదువుతారా? 9, 10 వచనాలు ఎవరైనా చదువుతారా? అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మును ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. చాలండి. హల్లెలూయా. నేను సిద్ధపడిన వాక్యం కాదు, నేను సిద్ధపడి మామూలుగా పాస్టర్ గారు మాట్లాడిన మాట గురించి దాని కొంచెం పొడిగింపుగా నేను మాట్లాడతాను. ఒకప్పుడు ఎలా ఉన్నారట వీళ్ళ పరిస్థితి? ఒకప్పుడు మా పితరుల దినాలలో నువ్వు ఎన్నో గొప్ప కార్యములు చేశావు, మా పరిస్థితి మేము వచ్చేసరికి మాకెందుకు ఇలా జరగట్లేదు. అలా జరిగినప్పుడు అప్పుడు అలా జరిగింది. ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందట? ఎర్ర సముద్రమును పాయన చేసేవట, మారాను మధురంగా మార్చేవట, కొండలోంచి నీళ్లు ఇచ్చావట, ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు మా పితరుల పట్ల నువ్వు చేశావు. ఇప్పుడు మా పట్ల మా సమయం వచ్చేసరికి ఎందుకు చేయట్లేదు ప్రభా? ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టావా? శత్రువు చేతికి మమ్మల్ని అప్పగించావా? అప్పుడేమో శత్రువుల మీద మా పితరులకు విజయం ఇచ్చావు. అప్పుడు ఇప్పుడు మమ్మల్ని శత్రువులు నువ్వే అప్పగించేస్తున్నావు. దేవుడు నిజంగా శత్రువులకు అప్పగిస్తాడా తన ప్రజలను, తన బిడ్డలను? మన బిడ్డలను ఎవరికైనా శత్రువులకు అప్పగించేస్తామా? వీళ్ళు నాశనం చేయండి, పాడు చేయండి అని చెప్పి శత్రువులకు అప్పగిస్తామా? మనం మన బిడ్డలను అప్పగించాం కదా. కానీ వీళ్ళు అంటున్నారు ఇప్పుడు, అప్పుడు మా పితరుల విషయంలో నువ్వు ఎన్నో చేసావట కదా, మా పితరులు మాకు చెప్పారు, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టావు అంటున్నారు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కానీ దేవునికి మనల్ని దూరం చేసింది సెల్ ఫోన్. దేవుడికి మనల్ని దూరం చేసింది ఏంటి? సెల్ ఫోన్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు కాదు, మనలను దూరం చేసింది ఎవరంటే సెల్ ఫోనే. దేవుడికి స్తోత్రం. ఒక భక్తుడు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ సెల్ ఫోన్ కనుక అప్పుడు కూడా ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు సముద్రాన్ని దాటేవారు కాదు. ఒక భక్తుడు చెప్తాడు, ఆ రోజుల్లో కూడా ఒకవేళ సెల్ ఫోన్ ఉన్నట్లయితే వీళ్ళు ఫోటోలు తీసుకోవడమే జరిగిపోయేది, కానీ మనం అటుపక్కకి వెళ్ళాలని ఆలోచన వచ్చేది కాదు. అమ్మో ఇది మిస్ అయిపోతే ఈ షాట్ లేదా ఈ సీన్ మనకు దొరకదని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండేవారు. ఈ రోజు వరకు అది శత సముద్రాన్ని దాటేవాడు కాదట. దేవునికి స్తోత్రం. అర్థమైంది. ఒక భక్తుడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. దేవుడు నిజంగా ఆ రోజు సెల్ ఫోన్ లేకుండా ఉంటే, సెల్ ఫోన్ ఉన్నట్లయితే వీళ్ళు దాటేవాళ్ళు కాదటండి. అంటే సెల్ ఫోన్ యొక్క ప్రభావము మనుషుల మీద ఎంతగా ఉంది అని అంటే దేవుడు కూడా పక్కన పెట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి. సెల్ ఫోన్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఒక భక్తుడు చెప్పిన మాట. ఇప్పుడు గమనించండి, దేవుడు మనల్ని అప్పగించలేదు, మనల్ని మనమే అప్పగించేసుకుంటున్నాం శత్రువుకి. శత్రువుని మన జేబులో పెట్టుకొని మనం కొనసాగుతున్నాం. అర్థమైందండి. శత్రువుని మనం ఎక్కడ పెట్టుకున్నాం? మన సంచిలో పెట్టుకొని మనం కొనసాగుతున్నాం, మన జేబులో పెట్టుకొని మనం కొనసాగుతున్నాం. సంచి అంటే మీకు అర్థం కాలేదే, బ్యాగ్. దేవుడికి స్తోత్రం. కొన్ని తెలుగు ఎక్కువ, కొన్ని మాటలు నాకు వస్తాయి, ఇంగ్లీష్ మాటలు తక్కువ వస్తున్నాయి. సంచిలో పెట్టుకొని, జేబులో పెట్టుకొని, జేబు అంటే కూడా కొంతమందికి తెలియదు, పాకెట్ కదండి. జేబు అంటే ఎంతమందికి తెలిసి నిజంగా చెప్పండి.
అదే కదా, అందుకని నేను జేబు అంటున్నాను. జేబు, సంచి ఇవన్నీ కొన్ని మర్చిపోతున్నారు. చాలా మందికి తెలియట్లేదు సంచి అంటే అదేంటి అనుకుంటున్నారు. సంచి అంటే బ్యాగ్లో ఉన్నవాళ్ళు జ్ఞాపకం ఉంచుకోండి. శత్రువులు పెట్టుకొని మీరు కొనసాగుతున్నారు. జేబులో ఉన్నవాడు అంటే పాకెట్లో ఉన్నవాడు. ఇంతకుముందు చిన్న ప్యాకెట్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు ఈ పాకెట్లో పట్టట్లా, ఈ ప్యాకెట్లో పెడుతున్నారు కదా. ఇది మనల్ని ఏం చేస్తుందంటే శత్రువులకు అప్పగించేస్తుంది, దేవునికి దూరం చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక సెల్ ఫోన్ విషయంలో ముఖ్యంగా దేవుని సన్నిధిలో మనము అది స్విచ్ ఆఫ్ చేసుకోవడం మనకి ఎంతో మంచిది. ఇక్కడ ఉండే కాసేపు ఆ కొద్ది సమయమైన దేవుడికి మనం పూర్తిగా సమయం కేటాయించాలని, ఆయన సన్నిధిని గౌరవించాలని మాత్రమే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 8-9 వచనాలు మనం ఈ చదువుకున్న ఈ 10 వచనాలలోనే అంటున్నారు, మా పితరుల దినాలలో నువ్వు ఇది చేసేవాట కదా, అది చేసేవాట కదా. ఆ కీర్తనలో కనుక చదివితే నిజమే, ఎన్నో చేశాడు దేవుడు. మా పితరులు చెప్పారు, మాకు మేము విన్నాం, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మాకు ఎందుకు ఎలాగైంది అని అడుగుతున్నారు. నీ పరిస్థితి ఎందుకు ఎలా అయిందంటే ఒకసారి నీ సెల్ ఫోన్ చూసుకో. అవునా కాదు? ఎవరినో ఎందుకు అంటాం, మనం చూసుకోవాలి. ఇదే మనల్ని శత్రువు దగ్గర తీసుకెళ్ళిపోతుంది. శత్రువే ఇది, మనం ఏదో అనుకుంటాం. కమ్యూనికేషన్ చాలా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ వరకు అయితే పర్వాలేదు, కానీ కేవలం కమ్యూనికేషన్ కాదు. దీంట్లో మనకి రోజులో మనం ఎంత సమయం గడుపుతున్నామో దాన్ని లెక్కేసుకుంటే ఎక్కువ సమయం మనం సెల్ ఫోన్తోనే గడుపుతున్నాం. కొంతమంది కొడుకునే దగ్గర కూడా సెల్ ఫోన్ తలకింద పెట్టుకుంటారు. పొరపాటును కాలు వస్తుందేమో ఎదురు చూస్తున్నట్టు. ఆ కాలు ఎవరి కాలు తెలుసా? సాతానుది. వాడెప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనం దేవుడితో మాట్లాడటానికి మనకు సమయం ఇవ్వట్లేదు, వాడే మనతో మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడకపోయినా ఆడే ఫోన్ చేసి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందండి? మనం మాట్లాడటానికి ఇష్టపడకపోయినా అది మన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ఆడే మనతో పలకరిస్తూ ఉంటాడు. ఎలా ఉన్నావు, ఏంటి ప్రార్థన, నేను చెప్పే మాట విను, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ మాటలు మనతో మాట్లాడతాడు. కానీ మనం దేవుడితో మాట్లాడటానికో దేవుడి దగ్గర కూర్చోటానికో మనకి సమయం అస్సలు వాడు ఇవ్వట్లేదు. అందుకనే మనం దిగజారిపోతున్నాం. ఆత్మీయంగాను, లేకపోతే నీతి విషయంలోనైతేనేమి, పరిశుద్ధత విషయంలో అయితేనేమి, నమ్మకత్వం విషయంలోనైతేనేమి, విశ్వాసం విషయంలోనైతేనేమి అనేక విధాలుగా మనం పడిపోతున్నాం. ప్రియమైన దేవునికి స్తోత్రం. కనుక ఇది మనసులో పెట్టుకోరండి. సెల్ ఫోన్ మనం చాలా పతనానికి తీసుకొని వెళుతుందని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, సమయం కొంచెం ఎక్కువైపోయింది. చూద్దాం. ఇప్పుడు మనము హూషయ గ్రంథం చూద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి హూషయ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం ఒకటిసారి చదువుకున్నాం. 11 మొదటి వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. దేవునికి స్తోత్రం. మరొకసారి నేనే చదువుతాను, అది సరిగా అంటే చదివాం కానీ. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభా, మీకు స్తోత్రం నాయనా, మీకు వందనాలు. చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. మాట్లాడుటకు నిలబడిన నేను బలహీన ప్రభా, మీ సిరిచాటును నన్ను మరుగుపరిచి మీ ఆత్మ అభిషేకంతో నింపి మీ నోటికి బోరగా చేసుకోమని, మీరు మాత్రమే మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైనదా, ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్త అయిన హూషయ ద్వారా మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న మాట అంటాడు కదా. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని
ఐగుప్తుల నుండి పిలిచితిని అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతనిని ప్రేమించి నా కుమారుని ఐగుప్తుల నుండి పిలిచితిని అని ప్రభు మాట్లాడిన మాట. దేవునికి స్తోత్రం. మనమందరం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా దేవుని ప్రజలు. మనమందరం ఎవరమే? దేవుని ప్రజలు. దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని కలగ చేశాడు. అయితే గమనించండి అమ్మ, ఇక్కడికి వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. అక్కడ ఇరుకుగా ఉంది, ముందుకు వచ్చేయండి. మన ఇక్కడ రండి, ఈ సిస్టర్ గారి పక్కన కూర్చోండి. అక్కడ ఇటు పక్క కూర్చున్నా పర్వాలేదు, ఫ్రీగా ఉంటుంది మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గమనించండి ప్రియమైనది, ప్రభు మాట్లాడుతున్న మాట, హూషయ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతనిని ప్రేమించి నా కుమారుని ఐగుప్తుల నుంచి పిలిచితిని అని ప్రభు మాట్లాడిన మాట మనం చదువుకున్నాం. అయితే మనం అందరం కూడా ఎవరిమి అంటే దేవుని ప్రజలం, దేవుని బిడ్డలం. నా మాట అర్థమైందండి. మనమందరం ఎవరిమి? దేవుని ప్రజలం. ఆయన పుట్టిస్తే మనం పుట్టాం. ఆయన పుట్టించకపోతే మన తల్లిదండ్రులకు మనం పుట్టేవారం కాదు. భూ సంబంధంగా మన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నప్పటికీ ఆత్మ సంబంధంగా లేకపోతే సృష్టికర్త అయిన దేవుడు ఆయన కృపను బట్టి ఆ తల్లిదండ్రుల తల్లి గర్భంలో మనల్ని పెట్టాడు దేవుడు. అన్నమాట అర్థమైందండి. తల్లి గర్భంలో తండ్రి ద్వారా మనల్ని ప్రవేశింపచేశాడు. తల్లి గర్భంలో మనం రాకమునుపు ఆయనకు తెలుసు. మనం ఆయన దగ్గర ఉండేవారు, మన గురించి ఎరిగినవాడు ఆయన. నా మాట అర్థమైందండి. తల్లి గర్భంలోకి రాకమునిపే మన గురించి ఎరిగినవాడు ఆయన. ఆయన మన తండ్రి. అర్థమైందండి బాబు, వెనకాల సౌండ్ ఎక్కువ చేయకండి. ఆయన మన తండ్రి కనుక ఈ విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనం తల్లి గర్భంలో పడక మునిపే మనం ఎరిగినవాడు ఆయన. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనము పెరుగుతున్నప్పుడు ఈ లోకంలోంచి దేవుడు మనం ఏం చేశాడు అంటే పిలుచుకున్నాడు. ఈ లోకంలో ఆయా ప్రాంతాలలో, ఆయా మతాలలో, లేకపోతే ఆయా కుటుంబాలలో మనం జీవిస్తుంటట్టుగా మనల్ని అక్కడి నుంచి ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. ఇక్కడ తన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. నా మాట అర్థమైందా? చాలా మంది పిలుస్తున్నప్పటికీ కొంతమందికి రారు, అంగీకరించరు. అంగీకరించి కూడా కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ ఒప్పుకోరు. దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటారు కానీ ఏమి ఒప్పుకోరు? దేవుడని ఒప్పుకోరు నోటితో. ఇంకా చెప్పాలంటే ఎందుకు ఎలా ఒప్పుకోరు అంటే రక్షణకి అంటే బాప్తిజానికి ఒప్పుకోరు. ఎంతకాలమైనా అలాగే కొనసాగుతారు. నేను ఒక మాట చెప్తున్నాను, బాప్తిజం ద్వారా ఒక ముద్ర మన మీద పడుతుంది. మీకు తెలుసో తెలీదు. బాప్తిజం మీకు ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మన ఈ మధ్య మన సంఘంలోంచి ఒక బాబు అగ్నివీరుగా వెళ్ళాడు. తెలుసు కదా మీకు? అగ్నివీరుగా. ఏం పేరు ఆ బాబు పేరు? ఆ బాబు పేరు ఏం పేరు? బాను. బాను అని ఒక బాబు వెళ్ళాడు అగ్నివీరు. మీకు తెలుసా? ఎప్పుడైతే సెలెక్ట్ అవుతాడో ఇక్కడ ఒక ముద్ర వేస్తారు ఈ ఒంటి మీద. అది తొందరగా పోదు. ఎలా పోదు అంటే ఓటేసిన వాళ్ళకి గుర్తు పెడతారా? పోతుందా? తొందరగా పోదు. కొంతకాలం ఆ ముద్ర ఉంటుంది ఒంటి మీదే. అలాగే రక్షింపబడిన మనకు తెలియదు కానీ ఒక ముద్ర, పరిశుద్ధాత్మ దేవుని ముద్ర మన మీద ఉంటుంది. అది పోదు తొందరగా. అర్థమైందండి. అయితే అంగీకరించిన తర్వాత దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటుండగా ఆ ముద్ర ఎప్పటికప్పుడు తాజా అవుతూ ఉంటుంది. వాడికి అపవాదికి తెలిసిపోద్ది ఈ వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి, ఈ వ్యక్తి దేవుని బిడ్డ. మేము ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి హాఫ్ నైట్ ప్రేయర్ జరుగుతుంది మనకి. మొన్న ఈ మధ్య ప్రార్థన ముగించుకొని మేము రోడ్డు మీదకి వెళ్ళాము. కొంతమంది వెళుతూ వీళ్ళు అల్లెల్లేని వాళ్ళు రా అంటున్నారు. హల్లెలూయా అని చెప్తున్నారు. మమ్మల్ని ఏమంటున్నారు వాళ్ళు ఎవరు? అన్యులు. వాళ్ళు హల్లెలూయా అని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. మేము కూడా ఆ పోలే ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా అంటే ఏంటి తెలుసండి? దేవునికి స్తోత్రం అని అర్థం. హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రం అని అర్థం.
వాళ్ళు కూడా హల్లెలూయా అంటే మేము కూడా హల్లెలూయా అని చెప్పాం. అర్థమైందండి. ఇప్పుడు గమనించండి, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మనము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, ఆయన మన తండ్రి అందుకే అంటాడు, నా కుమారుని ప్రేమించి ఐగుప్తులో నుంచి నేను పిలుచుకున్నాను అని అంటున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడో తెలుసండి. ఎప్పుడు పిలుచుకున్నాడు? మనము బాలురమై ఉంటుండగా. బాలురు అంటే తెలుసా? లేదండి నేను 8 సంవత్సరాల వయసు ఈ బాబు ఉన్నాడు. ఏ బాబు? మన దీక్షిత్ 8 సంవత్సరాలప్పుడు నువ్వు వచ్చావు దేవుని సన్నిధికి? ఇంచుమించు నీ వయసు ఏ బాబు? ఎక్కడికో దేవుని సన్నిధికి అన్నాను. 15 దేవునికి స్తోత్రం. 15 అంటే బాలుడే కదండి. కొంతమంది ఇప్పుడు నేను 8 సంవత్సరాలకు బాప్తిజం తీసుకున్నాను తెలుసా మీకు? ఇంచుమించు 40 సంవత్సరాలకు. నేను బాలుడినా అంటే బాలుడినే. ఎందుకు బాలుడు అని చెప్తున్నానంటే లోక సంబంధంగా నేను పెద్దవాడిని కావచ్చు, కానీ దేవుడిలో నేను బాలుడు నాకు తెలియదు. నిజంగా చెప్తున్నాను. అప్పుడు నాకు బైబిల్ చదవటం నాకు రాదు, బైబిల్ పట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు ఒకప్పుడు. అర్థమైందండి. బైబిల్ పట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. అటువంటిది లెగిస్తే బైబిల్ చదవాల్సిన పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. నా మాట జాగ్రత్తగా వినండి. మనము లోకంలోంచి పిలువబడినప్పుడు బాలులమే. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నపిల్లలమే. నా మాట అర్థమైందండి. చిన్నపిల్లలకి ఏం తెలియదు. ముఖ్యంగా ఆత్మీయంగా మనం చాలా చిన్నపిల్లలం. ఆత్మీయ విషయాలు మనకు తెలియదు. కానీ ఒక మాట చూడండి, ఇక్కడే 3వ వచనం ఒకసారి చదవండి. హూషయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వానిని కౌగిలించుకొని వాడను నేనే వానిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వానికి మనసున పట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ఇక్కడ గమనించండి 2 విషయాలు, 2 మాటలు. మొదట చదివిన వచనంలో, మొదటి వచనంలో ఇశ్రాయేలు అన్నాడు, 2వ వచనంలో వచ్చేసి ఎఫ్రాయిము అని అన్నాడు. అర్థమైందండి. ఏ తేడాలు ఉంటే మనం గమనించాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇశ్రాయేలు, ఎఫ్రాయిము అని అంటున్నాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు. అర్థమైందండి. యాకోబే ఇశ్రాయేలు అయ్యాడు. ఇశ్రాయేలులోంచి వచ్చిన వాడు ఎఫ్రాయిము. ఇశ్రాయేలులోంచి అనేక మంది వచ్చారు. ఇశ్రాయేలులోంచి 12 గోత్రాల వారు వచ్చారు. ఆ 12 గోత్రాలలోంచి ఒక గోత్రమే ఎఫ్రాయిము. నా మాట అర్థమైందండి. అయితే ఎఫ్రాయిం విషయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిం విషయంలో ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుడికి స్తోత్రం. ఏం నేర్పాడంటే దేవుడు ఎలా నడవాలో, ఆత్మీయ నడక, ఆత్మీయ జీవితంలో ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో దేవుడే నేర్పించేటట్టండి. దేవుడికి స్తోత్రం. నేను ఒక మాట ప్రియమైందింటారా, ఎవరు నేర్చుకోగలుగుతారండి? ఎవరు నేర్చుకోగలుగుతారంటే నేర్చుకోవాలని మనసు ఉన్నవాడు. నేర్చుకోవాలని ఎవరికైతే మనసు ఉంటుందో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు. మనసు లేదనుకోండి నువ్వు దేవుని సన్నిధికే రావు. అర్థమైందండి. దేవుని సన్నిధికి వచ్చావు అంటే పరిగెత్తుతూ త్వరగా పనులు చేసుకొని ఏదో ఆశ నీలో ఉంది, దేవుని గురించిన ఆశ. ఆ ఆశే నేను పరిగెత్తేలాగా చేసింది. నా మాట అర్థమవుతుందా సిస్టర్స్, బ్రదర్స్? మనం ఏదో ఆశతో ఉన్నాం. మన ఆశలు, మన స్థితి ఎరిగిన దేవుడు మన దేవుడు. పైకి చెప్పకపోవచ్చు గాక నువ్వేదో ఆశతో వచ్చావు.
ఆశ ఉంది కనుకనే పరిగెట్టుకుంటూ దూరమైన భారమైన ఛార్జీలు కట్టుకొని దేవుని సన్నిధికి వచ్చావు అని అంటే నీ అంతరంగంలో ఎరిగిన దేవుడు నీ ఆశను తీరుస్తాడు తప్పకుండా. అయితే ఎప్పుడు తీర్చబడితే తెలుసండి, మనం నేర్చుకోవాలి, ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక పాఠం దేవుడు మనకు ఆల్రెడీ నేర్పించేశాడు. ఏంటి ఆ పాఠము? మనం ఎక్కువ సెల్ ఫోన్కి మనకు సమయాన్ని కేటాయించకూడదు అనే పాఠము దేవుడు మనకు నేర్పించాడు. అర్థమవుతుందండి? మనం ఏం చేయకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన విలువైన సమయాన్ని ఎక్కువ సెల్ ఫోన్కి మనం కేటాయించకూడదు. మన విలువైన సమయాన్ని మనం దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో గడపడానికి మనము వెచ్చించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు ఏమంటున్నాడు అని అంటే, ఎఫ్రాయిము బాలుడై ఉండగా చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. నడక నేర్పినవాడు. చిన్నపిల్లలకి తండ్రులు తల్లులు నడక నేర్పిస్తారా, నేర్పించరా? చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి నేర్పిస్తారా? నేను చాలా పెద్దోడిని, నాకేంటి నేర్పించేది, నాకు నడవటం వచ్చి నడవటం పరిగెత్తుతాను, చెప్తాను, పొందుతాను అని అనుకుంటే దేవుడికి స్తోత్రం. అవునా కాదా? కానీ ప్రభు మాట్లాడుతుంది ఏ నడక గురించి అని అంటే ఆత్మ సంబంధమైన నడక. ఆత్మ సంబంధంగా ఎలా నడుచుకోవాలో ప్రభు నేర్పిస్తున్నాడటండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఏ నడక అంటే ఆత్మీయ నడక. ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు. అర్థమైందండి? దేవుడు కేవలం నడక మాత్రమే నేర్పేవాడా? నడక మాత్రమే కాదు, బుద్ధి జ్ఞానములు కూడా నేర్పేవాడు మనకు. ఏది మంచో ఏది చెడో మనకు సరిగ్గా తెలియదు చెప్పకపోతే. ఏమండి, ఇప్పుడు వరకు గమనించండి, ఒక సెల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకుంటే సెల్ ఫోన్లో అంత మేలుకరమైనవి ఉంటాయా మనకి? ఏమండి, సెల్ ఫోన్లో అంత మంచివే ఉంటాయా? సెల్లులు ఎక్కువగా ఉపయోగించే పిల్లలు జాగ్రత్త. నా దగ్గర ఎక్కడుంది సెల్ ఫోన్ అని అనుకుంటున్నారేమో. నాన్న రాగానే నాన్న అడిగి తీసేసుకుంటారు సెల్ ఫోన్. అవునా కాదా? అమ్మమ్మ వస్తే అమ్మమ్మ దగ్గర అడిగి తీసేసుకుంటారు, అమ్మ వస్తే అమ్మని అడిగి తీసేసుకుంటారు పిల్లలు. అంటే బాలుడై ఉంటుండగా ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడును నేనే అంటున్నాడు ప్రభు. బాలుడితో అందుకే మాట్లాడుతున్నాను నేను. బాలికలు ఎలా ఉంటున్నారు? సెల్ ఫోన్లో ఎక్కువ గడుపుతున్నారా? దేవునికి స్తోత్రం. ఎస్, కరెక్టే. వీళ్ళు నిజంగా చూస్తే వయసులో పిల్లలే, చిన్నపిల్లలే, కానీ వయసులో పెద్దవాళ్ళు అయ్యుండి కూడా పిల్లల కంటే అన్యాయం. వయసులో పెద్దవాళ్ళే పిల్లల కంటే అన్యాయం. పిల్లల కంటే అన్యాయం అని ఎందుకు అంటున్నానంటే, సమయం తెలియదు, ఆకలి అవుతుందా దాహం అయిందా కూడా తెలియదు, టైమే తెలియట్లేదు పిల్లలకి. అవునా కాదా బ్రదర్స్? అవునా కాదా? సెల్ ఫోన్ పట్టుకుంటే డ్యూటీకి వెళ్ళే టైం కూడా కాసేపు టైం ఉందని చూసుకుందామని చెప్పేసి చూసుకునేవాడు ఉన్నారు. ఇక సిస్టర్స్ విషయంలో చెప్పక్కర్లేదు లేండి, వాళ్ళకి సమయం పాపం తక్కువ దొరుకుతుంది. బోల్డ్ పని చేయాల్సి వస్తుంది. అవునా కదా? అయితే గమనించండి, దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలును పిలిచాడట బాలుడై ఉంటుండగా. ఎఫ్రాయిం విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, వాని చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడును నేనే అంటున్నాడు ప్రభు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎలా నడుచుకోవాలో మనకు నేర్పించే దేవుడు. అయితే నేర్చుకునే మనసు మనకు ఉంటేనే మనకు నేర్పిస్తాడు తప్ప మనసు లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేము దేవుని దగ్గర. గమనించండి. మరొక మాట ఏమంటాడు తెలుసండి? మరొక మాట అంటాడు, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన మనసు కనుక మనకు ఉన్నట్లయితే బుద్ధి కలిగి ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తాడట. బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి ఎలా నడుచుకోవాలో
ఈ లోకము ఎటువంటి లోకంలో మనం ఉన్నామంటే భయంకరమైన లోకం. వివేకం కలిగి ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తాడు. బుద్ధి కలిగి ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తాడు. జ్ఞానం కలిగి ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తాడు. నా మాట అర్థమవుతుందండి. కనుక ప్రియమైన దగ్గర మనం అనుకుంటాం నాకు చాలా జ్ఞానం ఉందని చెప్పేసి కొత్త పడిపోతాం. ఏ జ్ఞానం లేదు మనకి. ఏ జ్ఞానం లేదంటే లోక సంబంధంగా చాలా జ్ఞానం ఉంటుంది. కానీ లోకంలో ఉన్నటువంటి అపవాదికి చిక్కకుండా తప్పించుకోవడం ఎలాగో మనకు తెలియదు. లోకంలో వాడు ఎవడుంటాడంటే ఒకడున్నాడు మోసగాడు. దేవుని బిడ్డలను తన వలలోకి లాక్కుంటాడు, చిక్కించుకుంటాడు. ఇక మనం కొట్టుకులాడుతూ ఉంటాం. వాడి వలలో పడకుండా తప్పించుకోవడం ఎలాగో మనకు తెలియదు. అయితే దేవుడు నేర్పిస్తాడు మనకి ఎలా తప్పించుకోవాలో, అపవాది నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు నేర్పిస్తాడు దేవుడు. నేర్చుకునే మనసు మనకు ఉండాలంతే. దేవునికి స్తోత్రం. నేర్చుకునే మనసు అంటే కొంత సమయమైనా, ఇక్కడ కాదు, ఇక్కడ గురించి నేను మాట్లాడట్లా, నీ సొంత సమయం, సెల్ ఫోన్తో గడిపే సమయం పక్కన పెట్టేసుకొని దేవుని దగ్గర కూర్చో. ప్రభా నాకు నేర్పించిన ఆయన, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభా, నాకు బుద్ధి ఇవ్వు ప్రభా, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు ఇవ్వు నాయన. నాకు బుద్ధి కావాలి ప్రభా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి, తెలివి కావాలి, ఇంకా వివేకం కావాలి. లోకంలోంచి నేను తప్పించబడడానికి, అపవాది నుంచి తప్పించుకోవడానికి నాకు వివేకం కావాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు నేను అవి నేర్పిస్తాను అని అంటున్నాడు. చూడండి ఒక మాట చదువుదాం. ఇక్కడే 2వ అధ్యాయము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 15 వచ్చిన ఒకసారి చదువురా. 2:15. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు నా బయలు అని నన్ను పిలువక నా పురుషుడు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనము నోట్ చేసుకోవాలి. అజ్ఞానంలో ఉంటే, మనకు జ్ఞానం లేకపోతే ఏమంటామంటే మరి ఇక్కడ అంటున్నాడు కదా, బాల్యమున ఐగుప్తు దేశంలో అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలవక. దేవుని దగ్గర నేర్చుకుంటే దేవుడిని బయలు అని ఇక పిలవమంట. బయలు అన్న మాటకి ఏమనుంది? బయలు అనే మాట దగ్గర ఏమనుంది? యజమానుడు. ఇప్పుడు బయలు అని పిలవక మనం ఏమని పిలుస్తామంటే పురుషుడవు అని అంటున్నాడు. పురుషుడు అన్న దగ్గర ఏమనుంది? భర్త. యజమానుడు వేరు, భర్త వేరు. నా మాట అర్థమవుతుందండి. యజమానుడు వేరు, భర్త వేరు. యజమానుడు పని చేయించుకుంటాడు, ప్రతిఫలం ఇస్తాడు, అయిపోద్ది, అంతే సంబంధం. కానీ భర్త సంబంధము యజమానుడు లాంటిది కాదు. భర్త ఎటువంటి వాడు? భర్త ఎటువంటి వాడు అండి? మీరు చెప్పాలి. భర్త ఎటువంటి వాడు? అన్నీ భరిస్తాడు. కొన్నే కాదు, అన్నీ భరించేవాడు. ఒకటి. ఇంకా భరించటమేనా, ఇంకేం చేస్తాడు? పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అర్థమైందండి. మన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోనండి. అదే ప్రభు అంటున్నాడు, ఈ మాత్రం జ్ఞానం మీకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? బుద్ధి మీకు కలుగుతుంది. ఇప్పటి వరకు నా యజమానుడు అని చెప్పేసి అనుకుంటూ మీరు కొనసాగారు. ఎప్పుడైతే నా దగ్గర కూర్చొని నేర్చుకుంటారో, నువ్వు యజమానుడు కాదు, నా పురుషుడవు, నాకు భర్తవు, నన్ను భరించేవాడవు, నన్ను సంరక్షించేవాడవు, నన్ను పోషించేవాడు అనేటువంటి జ్ఞానము మీకు కలుగుతుంది అని అంటాడు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? వెనక కూర్చున్నవాడు బ్రదర్, అర్థమవుతుందండి. ఒకప్పుడు మనము యజమానుని పిలుచుకున్నాము. ఇప్పుడు మనకి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో మనం ఏమని పిలుస్తామంటే, నువ్వు నా భర్తవు, నాకు సమస్తము నీవు, నన్ను భరించేవాడవు, నన్ను సంరక్షించేవాడవు, నన్ను పోషించేవాడవు అని
భర్త అన్న తర్వాత ఎలా ఉంటారో తెలుసండి? భార్య. సంఘమును దేవుడు దేంతో పోలుస్తున్నాడు? దేవుడు అమ్మా కన్యకగా పోలుస్తున్నాడు, వధువుగా పోలుస్తున్నాడు, వివాహం కావలసిన స్త్రీగా పోలుస్తున్నాడు. దేనిని? సంఘాన్ని. అదే దేవుడు సంఘం పట్ల ఎలా ఉంటున్నాడు అంటే, ఒక పురుషుడిగా, భర్తగా ఉండటానికి ఆయన దీన్ని సిద్ధపరచుకుంటున్నాడు. సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. అర్థమైందండి? మీకు ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట చూద్దాము. మీరు 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. నేను చదువుతాను, మీరు చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. అర్థమవుతుందండి? భర్త అన్నవాడు భార్య ఏం చేస్తాడంటే దానిని పోషించి సంరక్షించుకొనును. పోషించిన భర్తలు ఎవరైనా ఉంటే బ్రదర్స్, వాక్యం చెప్తా ఉంది, భర్తగా నీవు నీ భార్యను పోషించి సంరక్షించాలి. అంటే ఆమె బాగోగులన్నీ కూడా నువ్వే చూడాలి. అది భర్త బాధ్యత. మన దేవుడు కూడా మనకు భర్త ఉన్నాడు, మన గురించి సమస్తం కూడా ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. అలాగే భూమి మీద ఉన్న నీ భార్యను నీవు అన్ని విషయాలలో నీవు బాధ్యత తీసుకొని కొనసాగాలి. ఇది మనకు వాక్యం నేర్పిస్తా ఉంది. అయితే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్య అయితే తన భర్త యందు ఎలా ఉండాలంటే భయము కలిగి ఉండినట్లు చూసుకోవాలట. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను చెప్పాలి. ప్రభు ఒక మాట ఉన్నాడు ఇక్కడ. 25 నుంచి చదవండి. 25 నుంచి చదవండి. ఇదే అధ్యాయంలో 25 నుంచి చదివితే పురుషులతో మాట్లాడుతున్నాడు ప్రభు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. సంఘం కొరకు దేవుడు అటండి తను తాను అప్పగించుకున్నాడట. ఎందుకు అప్పగించుకున్నాడు? సంఘాన్ని పవిత్రపరచుకోవటానికి, సంఘానికి పరిశుద్ధపరచుకోవటానికి. చూడండి ఎంతగా ప్రేమించాడంటే ఇక్కడ అంటాడు కదా. కొంతమంది పురుషులు, బ్రదర్స్, మీరు పురుషులతో నేను మాట్లాడుతున్నాను. పురుషులు, మీరు ప్రభువైన యేసు క్రీస్తుకి లేదా దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎలాగ అప్పగించుకున్నాడు? సంఘము ముడత అయినను కళంకమైనను దెబ్బ ఏదైనా లేకుండా దానిని పవిత్రపరచుకోవాలని
తను తాను అప్పగించుకున్నాడు. అయితే పురుషులు కూడా ఏం చేయాలి అంటే, వివాహం కాకముందు ఒకలాగా ఉంటారు, వివాహం అయిన తర్వాత మరొకలాగా మారిపోతూ ఉంటారు. ఇది వివాహాల గురించి సబ్జెక్ట్ వచ్చేసింది. నేనైతే దేవుని దగ్గర నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడాలని సిద్ధపడి వచ్చాను. దేవుడు నడక నేర్పేవాడని, జ్ఞానం నేర్పేవాడని, బుద్ధి నేర్పేవాడని, వివేకం నేర్పేవాడని, ఇవన్నీ కూడా మనం ప్రభు దగ్గర కూర్చుంటేనే మనకు నేర్పుతాడని నేను ఈ విధంగా సిద్ధపడి వచ్చాను. కానీ ఇక్కడ ప్రభు మనకి ఇప్పుడు బోధించే విషయం ఏంటంటే, పురుషులు స్త్రీలు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాలు మనకి ప్రభు బోధిస్తా ఉన్నాడు. ఇది కూడా చాలా మందికి తెలియదు. దేవుడు మన కొరకు ఏం చేశాడట, తను తాను అప్పగించుకున్నాడట. ఎందుకోసం అంటే అంటాడు, దేవుడు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కనుక మీకు ఇప్పుడు చెప్పాలంటే సమయం చాలదు, మీకు అర్థం కూడా కాదు. ఒక మాట మీకు చెప్తున్నాను, అంటే అర్థం అవటానికి మాత్రం క్లుప్తంగా కుదించి చెప్తున్నాను. బ్రదర్స్, వివాహం కాక మునుపు, వివాహమైన తర్వాత, వివాహమైన కొత్తలో మీ భార్యలు మీకు చాలా ఇష్టంగా ఉంటారు. అవునా కాదా? వివాహం కావలసిన వాళ్ళు కూడా ఉన్నారు, వినండి. వివాహం కాకమునుపు నిశ్చితార్థమైన తర్వాత చాలా మీకు ఇష్టంగా ఉంటారు. వివాహం కాలేదు కదా, వివాహం అయిన తర్వాత కూడా కొత్తలో చాలా మీ భార్యలు ఎలా ఉంటారంటే చాలా బాగా కనిపిస్తారు. వివాహమై కొన్ని దినాలు అయిన తర్వాత కొన్ని విషయాలు తెలిసి, కొన్ని విషయాలు బయలుపడి, కొన్ని విషయాలు అర్థమయ్యి మీ ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. మీ ప్రేమ ఏమైపోద్ది, ముందున్నటువంటి ప్రేమ కనిపించదు భార్య మీద. కానీ వాక్యం ఏమంటుందంటే, అప్పుడు ఎలా ప్రేమించావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే ప్రేమించాలి. ఆమె నీకు అనుకూలంగా నడుచుకోకపోయినా నీవు ఆమెకు అనుకూలంగా మారిపోవాలి. వాక్యం ఏమంటుందంటే, పురుషుడు తన తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు అని వాక్యంలో సెలవిస్తా ఉంది. ఆ భార్య కొరకు ఆమెను మంచిగా దేవునికి అనుకూలంగా మార్చుకోవటానికి మొదటగా నువ్వు మారాలి. బ్రదర్స్, మీతోనే చెప్తున్నాను, నీ భార్యను దేవునికి అనుకూలంగా మలుచుకోవటానికి, నీకు అనుకూలంగా మలుచుకోవటానికి నీవు మొదటగా ఆమెకులాగా మారిపోవాలి. ఆమెకులాగా నువ్వు మారిపోతే ఆమె నీకులాగా మారిపోవడానికి ఇష్టపడుతుంది. నా మాట అర్థమవుతుందా బ్రదర్స్? మనము మన భార్యకులాగా మారిపోవాలి. ఈ క్రమంలో తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి. ఆమెకు అనుకూలంగా మనం మారాలి. ఎప్పుడైతే ఆమెకు అనుకూలంగా మనం మారుతామో మనకు అనుకూలంగా ఆమె కూడా మారుతుంది. ఈ టెక్నిక్ మనకు తెలియాలి. ప్రభు అంటాడు ఒక సందర్భంలో, స్త్రీలు బ్రదర్స్తోనే నేను మాట్లాడుతున్నాను, స్త్రీలు బలహీన ఘటమని ఎంచి, నీ భార్య ఎంత తెలివిగలదైనా తెలివి తక్కువదని నువ్వు అనుకో. నేను ఎంత చెప్పినా ఆవిడకి అర్థం కాదులే, ఆవిడకి సరేలే అంటానులే అని చెప్పేసి నువ్వే వివేకంతో ఆవిడకి సరే అని చెప్పు. కొన్ని బుద్ధి లేని సలహాలు ఇస్తూ ఉంటుంది, సరేలే అని చెప్పు. నువ్వు కాదన్నావంటే మన పరిస్థితి ఏమైపోతుందంటే గొప్ప కొల్లేరైపోతుంది. కాదనకూడదు. బ్రదర్స్ వినండి, జాగ్రత్త. వాక్యం దగ్గర మనం నేర్చుకోవాలి. కొన్ని నీకు అర్థమవుతుంది, బుద్ధి లేని సలహా ఇస్తుంది అని చెప్పేసి సరేలే భలే ఇంత ఐడియా నీకు ఎలా వచ్చిందని కొద్దిగా పొగుడు చాలు. కొద్దిగా పొగిడావంటే నువ్వు ఎలా చెప్తే అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? మిమ్మల్ని అంటున్నా, మీరు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే బ్రదర్స్, నేను మీతోనే చెప్తున్నాను, వాక్యంలో ఏమన్నాడు తెలుసా? బలహీన ఘట్టమైన ఎంచి, ఎంత తెలివిగా ఐడియా ఇచ్చినా ఆమె బలహీన ఘట్టం అనే విషయం నీకు అర్థం కావాలి. అనకూడదు ఎప్పుడు. అదే నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు అనకూడదు. మీరు బలహీన ఘట్టం, అబ్బా నీ అంత తెలివి నువ్వు దొరకటమే నా అదృష్టం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. బ్రదర్స్, నువ్వు దొరకటమే నాకు అదృష్టం అని చెప్పండి. అబ్బా మరి నీకు అన్ని చేసి పెడుతుంది, నీకు అన్ని చేసి పెడుతుంది అంతే. నువ్వు నాకు అదృష్టం ఉంటే నాకు దొరికావు కానీ, లేకపోతే నేనేంటి నువ్వు నాకు దొరకడం ఏంటి అని చెప్పండి అంతే. దేవునికి స్తోత్రం.
అయితే ఈయన ఉన్నప్పుడు ఈ మాట చెప్తున్నందుకు ఆడు కూడా వింటున్నారు. అసలు అక్కడ ఎరకుండా మనం మాట్లాడుకోవాలి ఈ విషయాలు. ఇగో ఇట్లు నిజంగా అన్నా కూడా నమ్మరటండి.